शांति। ओम शांति। ये है ఇదయ్యింది 11/5/65 का प्रातः क्लास। 11/5/1965 యొక్క ప్రాతः క్లాస్। रिकॉर्ड चला है मुखड़ा देख ले प्राणी। రికార్డ్ నడిచింది ముఖడా దేకలే ప్రాణి, ముఖాన్ని చూసుకోండి ప్రాణి। मन रूपी दर्पण है ना, మనసు అనే దర్పణం ఉంది కదా। शिव भगवान वाच। శివ భగవాన్ వాచ్। ये ब्रह्मा नहीं वाच करते हैं, ఈ బ్రహ్మ ఉవాచని చెయ్యరు। इनका नाम शिव नहीं है। వీరి పేరు శివుడు కాదు। ये तो साकार है। వీరు సాకారుడయ్యారు। साकारी स्टेज में रहने वाला है। సాకారి స్టేజ్లోని ఉండేటటువంటి వారు అయ్యారు। कौन? ఎవరు? ब्रह्मा। బ్రహ్మ। शिव कहा ही जाता है निराकार को। నిరాకారుణ్ణే శివుడు అని అనడం జరుగుతుంది। जिसको अपना शरीर नहीं है, ఎవరికైతే తన శరీరమే లేదు उसको कहते हैं निराकार। వారిని నిరాకారుడు అని అనడం జరుగుతుంది। शिव की भी पूजा की जाती है। శివుడి యొక్క పూజని కూడా చేయడం జరుగుతుంది। पूजा साकार की जाती है, పూజ సాకారుడికి చేయడం జరుగుతుందా या बिंदी की जाती है, లేక బిందువుకి చేయడం జరుగుతుందా? निराकार की जाती है। నిరాకారుడికి చేయడం జరుగుతుందా? पूजा किसकी की जाती है? పూజ ఎవరికి చేయడం జరుగుతుంది? अरे, అరే, స్టూడెంట్ అన్నారు సాకారుడికి చేయడం జరుగుతుంది అని। फिर बोला మళ్ళీ అన్నారు शिव की भी पूजा की जाती है। శివుడికి కూడా పూజ చేయడం జరుగుతుంది। परम धाम में जब बिंदु है तब पूजा की जाती है क्या? పరంధామంలో ఎప్పుడైతే బిందువుగా ఉంటారో అప్పుడు పూజ చేయడం జరుగుతుందా ఏంటి? नहीं, कब? కాదు, ఎప్పుడు? जब साकार में ఎప్పుడైతే సాకారంలోని प्रवेश करता है ప్రవేశితం అనేది చేస్తారు और प्रवेश करके మరియు ప్రవేశించి उस साकार को आप समान बनाता है। ఆ సాకారుణ్ణి తన సమానంగా తయారు చేస్తారు। तो शिवलिंग की पूजा की जाती है। అయితే శివలింగానికి పూజ చేయడం జరుగుతుంది। वो निराकार की यादगार है। అది నిరాకారుడి యొక్క స్మృతి చిహ్నం అయ్యింది। उनको शरीर नहीं है। వారికి శరీరం లేదు। कान जैसे है ही नहीं। చెవులు ఏ విధంగాను అంటే లేనే లేవు। सारी दुनिया ग्लानि करती रहे, మొత్తం ప్రపంచం అంతా గ్లాని చేస్తూ ఉన్నా కూడా, दुनिया का सारा मीडिया ग्लानि करता रहे, ప్రపంచం యొక్క మొత్తం మీడియా అంతా కూడా గ్లాని చేస్తూ ఉన్నా కూడా, उनके कानों पर जूं रेंगने वाली नहीं है। వారి చెవుల్లోని పేను అనేది పేను పాకేదేమీ కాదు। जैसे कि उनके अपने कान है ही नहीं। ఏ విధంగాను అంటే తనకి తన యొక్క చెవులు లేనట్లే అయ్యింది। आंखें देखते हुए भी नहीं देखती, కళ్ళు చూస్తూ కూడా చూడనట్లుంటుంది। कान सुनते हुए भी नहीं सुनते। చెవులు వింటూ కూడా విననట్లుంటాయి।
तो कहेंगे उनका अपना शरीर जैसे है ही नहीं। అప్పుడు అనడం జరుగుతుంది, ఏ విధంగాను అంటే అతనికి తన యొక్క శరీరం లేనట్లే అయ్యింది. और तुम बच्चे तो पहचानते हो। మరియు పిల్లలైన మీరు గుర్తిస్తారు. किसको? ఎవరిని? शिव बाबा को पहचानते हो तब तो यहाँ आते हो। శివబాబాని గుర్తిస్తారు, అప్పుడే ఇక్కడికి వస్తారు కదా. यहाँ क्यों आते हो? ఇక్కడికి ఎందుకు వస్తారు? क्योंकि ఎందుకంటే शिव बाबा यहाँ आते हैं तो तुम बच्चे भी శివబాబా ఇక్కడికి వస్తారు, అప్పుడు పిల్లలైన మీరు यहाँ కూడా आते हो। ఇక్కడికి వస్తారు. समझते हो? అర్థం ये చేసుకుంటారు. आदि मध्य अंत की नॉलेज है, ఇది ఆది మధ్య అంతం యొక్క నాలెడ్జ్ अथवा राजयोग की शिक्षा లేక రాజయోగం యొక్క శిక్షణ सिवाय भगवान के कोई दे ही नहीं सकता। భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. कोई भी राजाई की ताकत दे ही नहीं सकता। ఏ రాజాయి యొక్క శక్తిని ఎవ్వరూ ఇవ్వలేరు. और निश्चय बगैर तो कोई यहाँ आ भी नहीं सकते हैं। మరియు నిశ్చయం లేకుండా ఎవరు ఇక్కడికి రాలేరు కూడా. पाठशाला में बैठ ही नहीं सकते हैं, పాఠశాలలోని కూర్చోలేరు కూడా, भाग जाएंगे। పారిపోతారు. तुम तो समझते हो మీరు అర్థం చేసుకుంటారు, कि हम तो नर से नारायण बनने के लिए यहाँ आए हैं। మేమైతే నరుడి నుంచి నారాయణుడిగా అవ్వడం కోసమే మేము ఇక్కడికి వచ్చాము. सतयुग में लक्ष्मी नारायण का राज्य था, సత్యుగంలో లక్ష్మీనారాయణ యొక్క రాజ్యం అనేది ఉండేది. इसलिए उन लक्ष्मी नारायण को विष्णु चतुर्भुज रूप दिखाया गया है। అందువలనే ఆ లక్ష్మీనారాయణకి విష్ణు చతుర్భుజ రూపాన్ని చూపించడం జరిగింది. अभी ब्रह्मा द्वारा स्थापना हो रही है। ఇప్పుడు బ్రహ్మ ద్వారా స్థాపన అనేది అవుతూ ఉంది. मीडिया कौन है? మీడియా ఎవరయ్యారు? हैं? सतयुगी राज्य की जो स्थापना हो रही है, సత్యుగి రాజ్యం యొక్క స్థాపన ఏదైతే అవుతుందో उसके लिए मीडिया कौन है? దానికోసం మీడియా ఎవరయ్యారు? अरे అరే है బ్రహ్మ సరస్వతి అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ब्रह्मा। బ్రహ్మ ब्रह्मा तो शरीर छोड़ गए, బ్రహ్మ అయితే శరీరాన్ని విడిచిపెట్టేశారు. बल शरीर छोड़ गए, భలే శరీరాన్ని విడిచిపెట్టేశారు. परंतु आदि ब्रह्मा तो है। కానీ ఆది బ్రహ్మ అయితే ఉన్నారు కదా. और शरीर छोड़ने के बाद भी उनका सूक्ष्म शरीर तो है। కానీ మరియు శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా వారి యొక్క సూక్ష్మ శరీరం అయితే ఉంది కదా. कार्य तो कर रहे हैं। పనినైతే చేస్తున్నారు కదా. शिव बाबा है आत्माओं का बाप, శివబాబా అయ్యారు ఆత్మల యొక్క తండ్రి. और प्रजापिता ब्रह्मा है मनुष्य सृष्टि का बाप। మరియు ప్రజాపిత బ్రహ్మ అయ్యారు మనుష్య సృష్టి యొక్క తండ్రి. ये वृद्ध है వీరు వృద్ధుడయ్యారు. और हम शिववंशी ब्रह्मा कुमार कुमारियां हैं। మరియు మనం శివవంశీ బ్రహ్మ కుమార్ కుమారీలం అయ్యాము. बेहद के बाप से बेहद स्वर्ग का वर्षा पाने लायक बने हैं। బేహద్ తండ్రి ద్వారా బేహద్ యొక్క స్వర్గం యొక్క వారసత్వాన్ని పొందేటటువంటి అర్హులుగా తయారయ్యాము. इसलिए यहाँ आए हैं। అందువలనే ఇక్కడికి వచ్చి ఉన్నాము. पावन दुनिया में जाने के लिए పావన ప్రపంచంలోకి వెళ్ళడం కోసం विकारों को जरूर छोड़ना है। వికారాలని తప్పకుండా విడిచిపెట్టాలి. उनको बुलाते ही इसलिए हैं कि पतित पावन आओ। అందువలనే పిలవడం జరుగుతుంది, పతిత పావనుడా రా అని. हमको पावन మమ్మల్ని పావనంగా बनाए, తయారు पावन చేసి दुनिया का मालिक बनाओ। పావన ప్రపంచం యొక్క యజమానులుగా తయారు చెయ్యి. तो ऐसे बाप की श्रीमत पर चलना पड़े ना। అయితే అటువంటి తండ్రి యొక్క శ్రీమతం మీద నడవాలి కదా. तो
तुम रावण की आसुरी मत पर चलने से पतित बने हो। మీరు రావణుడి యొక్క ఆసురీ మతం మీద నడిచిన కారణంగా పతితంగా తయారయ్యారు. अभी ईश्वरीय मत से तुम 21 जन्मों का राज भाग पाते हो। ఇప్పుడు ఈశ్వరీయ మతం ద్వారా 21 జన్మల కోసం రాజ్యభాగం యొక్క వారసత్వాన్ని పొందుతారు. इस पुरानी दुनिया को ఈ పురాతన ప్రపంచానికి आग तो लगनी ही है। అగ్గైతే అంటుకోనున్నది. होली का भी तुम मनाते आए हो ना। హోలీని కూడా మీరు జరుపుకుంటూ వచ్చారు కదా. तो ये होलिका भी ఈ హోలిక కూడా इस पुरानी दुनिया रूपी भंबोर को आग लगने की यादगार है। భోగి పండగ అది కూడా చేసుకుంటూ మీరు వచ్చారు కదా. ఇది ఈ భోగి పండుగ ఏదైతే మీరు చేసుకుంటారో అది ఈ పురాతన ప్రపంచానికి అగ్గి అంటుకునేటటువంటి విషయం అయ్యింది. बाकी तुम्हारी आत्मा तो अमर है। కానీ మీ యొక్క ఆత్మ అయితే అమరం అయ్యింది. शरीर जल जावेंगे శరీరం కాలిపోతుంది. अर्थात అనగా जो देह अभिमानी है ఎవరైతే దేహాభిమానులు ఉంటారో वो रावण संप्रदाय जल मरेंगे। ఆ రావణ సంప్రదాయాలు కాలిపోతారు. होलिका जल जावेगी। హోలిక కాలిపోతుంది. तुम आत्मिक स्थिति में ठहरने वाले बच्चे बच जावेंगे। ఆత్మిక స్థితిలో ఉండేటటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు రక్షింపబడతారు. तुम्हारी आत्मा हिसाब किताब चुकतू करके पवित्र हो जाएगी। మీ ఆత్మ లెక్కాచారాలని పూర్తి చేసుకొని పవిత్రంగా తయారైపోతుంది. अर्थात అనగా विनाश तो जरूर होना है। వినాశనం అయితే తప్పకుండా అవ్వనున్నది. तो पवित्र बनो, विकार में मत जाओ। అయితే పవిత్రంగా అవ్వండి, వికారాలలోకి వెళ్ళవద్దు. पवित्रता तो अच्छी चीज है ना। పవిత్రత అయితే మంచి విషయం అయ్యింది కదా. भक्ति मार्ग में मीरा ने भक्ति की। భక్తి మార్గంలోని మీరా భక్తిని చేసింది. परंतु वो पावन दुनिया का मालिक थोड़ी बनी। కానీ ఆమె పావన ప్రపంచం యొక్క యజమానిగా అయ్యిందా ఏంటి? यहाँ तो बाप पावन बनाए तुमको पावन दुनिया में ले जाने के लिए। ఇక్కడైతే తండ్రి మిమ్మల్ని పావనంగా తయారు చేసి పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళడం కోసం मालिक बनाए, యజమానులుగా తయారు చేసి तुमको लायक बनाते हैं। మిమ్మల్ని అర్హులుగా తయారు చేస్తారు. तो उनकी श्रीमत पर चलना है। అయితే వారి యొక్క శ్రీమతం మీద నడవాలి. जानते हो తెలుసు शिव बाबा శివ్ బాబా इन द्वारा पति से पावन बनाते हैं। వీరి ద్వారా పతితం నుండి పావనంగా తయారు చేస్తారు. सिंध में भी पवित्रता के ऊपर है। సింధులోని కూడా పవిత్రత మీద कितना बखेड़ा बखेड़ने के लिए आते थे। ఎంత బఖేడా సింధులోని ఎంత కలహము అనేది చెలరేగించడానికి వచ్చేవారు. बहुतों को बैठे बैठे साक्षात्कार होते थे। చాలా మందికి కూర్చొని సాక్షాత్కారాలు అనేవి అయ్యేవి. भगवान वाच భగవాన్ వాచ్ काम महाशत्रु है, इनको जीतो। కామం మహాశత్రువు అయ్యింది, దీనిని గెలవండి. इस मृत्युलोक में ये तुम्हारा अंतिम जन्म है। ఈ మృత్యులోకంలోని మీది అంతిమ జన్మ అయ్యింది. तो सारी दुनिया को खलास करने के लिए एटमिक एनर्जी भी तैयार हो चुकी है। ఇప్పుడైతే మొత్తం ప్రపంచాన్ని సమాప్తి చేయడం కోసం ఆటమిక్ ఎనర్జీ కూడా తయారైపోయింది. अब मुझे याद करो ఇప్పుడు నన్ను జ్ఞాపకం तो చేసుకోండి. तुम्हारे विकर्म विनाश होंगे। అప్పుడు మీ యొక్క వికర్మలు వినాశనం అయిపోతాయి. पर पाप कर्म भस्म होंगे तो मैं तुम्हें स्वर्ग में भेज दूंगा।
పాపకర్మలు భస్మం అయిపోయినట్లయితే నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించేస్తాను. सिंध में जब थे సింధులోని ఎప్పుడైతే ఉండేవారో तो बहुत बहुत लखपति आते थे. అప్పుడు చాలా చాలా లక్షాధికారులు వచ్చేవారు. देखते थे చూసేవారు. कि यहाँ पवित्रता की बात पर ही बहुत जोर देते हैं. ఇక్కడ పవిత్రత యొక్క విషయంలోనే చాలా ఎక్కువగా వేగాన్ని ఇవ్వడం జరుగుతుంది, జోరునివ్వడం జరుగుతుంది. उस समय ये बच्चियां भी पवित्रता के लिए ఆ సమయంలోని ఈ అమ్మాయిలు కూడా పవిత్రత కోసం ప్రతిజ్ఞని చేయడం మొదలుపెట్టింది. बाबा ने भी कहा బాబా కూడా అన్నారు, अगर ज्ञानामृत पीना चाहते हो ఒకవేళ జ్ఞానామృతాన్ని త్రాగాలి అంటే तो अपने माँ बाप से మీ యొక్క తల్లిదండ్రులని चिट्ठी लिखवाए करके आओ. లెటర్ రాయించుకొని తీసుకొని రండి. हम ज्ञानामृत पीने के लिए మేము జ్ఞానామృతాన్ని త్రాగడం కోసం ओम मंडली में जाती हैं. ఓం మండలికి వెళ్తాము. चिट्ठी लिखाए लेंगे. లెటర్ని వ్రాయించేసినట్లయితే फिर अगर भिख मांगती हैं మళ్ళీ తర్వాత వికారాలని అడిగినట్లయితే, तो విషాన్ని అడిగినట్లయితే कहेंगे हमारी तो प्रतिज्ञा की हुई है. మేమైతే ప్రతిజ్ఞని చేశాము అంటారు. మేమైతే ప్రతిజ్ఞని చేశాము అని. हम तो आपको भिख नहीं दे सकेंगे. మేమైతే మీకు విషాన్ని ఇవ్వలేము. इस बात पर बहुत झगड़ा चला. ఈ విషయాల మీద చాలా యుద్ధం అనేది జరిగింది. सब सामना करने लग पड़े. అందరూ ఎదుర్కోవడం మొదలు పెట్టడం జరిగింది. बाबा के पास आए कहने लगे బాబా దగ్గరికి వచ్చి అనడం జరిగేది, कि इनको कहो कि भिख देवे. వీరికి చెప్పండి వికారాలను ఇవ్వండి అని. अरे అరే, गीता में भगवान वाच है काम महाशत्रु है. గీతలోని మహావాక్యం ఉంది ఏమనంటే కామం మహాశత్రువు అని. पवित्र बनो. పవిత్రంగా అవ్వండి. तुम चाहते भी हो पवित्र बनावे. మీరు కూడా కోరుకుంటున్నారు ఏమనంటే పవిత్రంగా తయారవ్వాలని. पवित्र दुनिया स्वर्ग में ले चलो. పవిత్ర ప్రపంచం స్వర్గంలోకి తీసుకొని వెళ్ళు. फिर भी मुझे कहते हो कि इनको कहो कि भिख देवे. అయినా కూడా మీరు అనడం జరుగుతుందా ఏమనంటే వీరికి వికారాలను ఇవ్వండి అని. ये कैसे हो सकता है. ఇదెలా అవ్వగలుగుతుంది? एक भिख की बात पर कचहरी में केस कर दिया. ఈ వికారాల యొక్క విషయంలోని కోర్టులోని కచేరీని చేసేయటం జరిగింది. जज ने पूछा भिख क्यों नहीं देते हो. జడ్జి అడగడం జరిగింది ఏమనంటే వికారాలను ఎందుకు ఇవ్వడం లేదు. हमने कहा మేము అనడం జరిగింది, गीता की कसम धराते हो. గీత మీద ఒట్టు వేయిస్తావు. गीता में लिखा हुआ है कहा भगवान क्या कहते हैं. గీతలో వ్రాయబడి ఉంది భగవంతుడు ఏమంటారు, काम महाशत्रु है. కామం మహాశత్రువు అయ్యింది. भगवान वाच है ना. భగవాన్ వాచ్ అయ్యింది కదా. पवित्र बनने से ही पवित्र दुनिया का मालिक बनेगी. పవిత్రంగా అయితేనే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వగలుగుతాము. एवर प्योर भगवान ही है ఎవర్ ప్యూర్ భగవంతుడే అయ్యారు. जो पवित्र दुनिया की स्थापना करता है. వారు పవిత్ర ప్రపంచం యొక్క స్థాపనని చేస్తారు. तो क्या मैं इनको कहूँ అయితే నేను వీరికి చెబుతానా कि भिख देकर आप पवित्र बनो. ఏమనంటే వికారాలనిచ్చి అపవిత్రంగా అవ్వండి అని. तो दज बेचारा कुछ भी कह नहीं सका. అప్పుడు పాపం
జడ్జి ఏమీ అనలేకపోయారు. मैं बेहद का बाप, నేను బేహద్దు తండ్రిని, परमपिता परमात्मा, పరంపిత పరమాత్మ. तो तुम उनका हुक्म नहीं मानेंगे क्या? అయితే మీరు వారి యొక్క ఆజ్ఞని ఒప్పుకోరా ఏంటి? परमपिता परमात्मा का हुक्म मानो या तुम जज का मानो? పరంపిత పరమాత్మ తండ్రి యొక్క మాటని వినాలా లేక జడ్జ్ మీ యొక్క మాటని వినాలా? तो क्या हुआ? అప్పుడు ఏమయ్యింది? केस ही डिसमिस कर दिया। కేసుని డిస్మిస్ చేసేయడం జరిగింది. समझाया जाता है అర్థం చేయించడం జరుగుతుంది. जबकि तुम गाते हो पतित पावन आओ, ఏమనంటే మీరు పాడుతారు కూడా, ఏమనంటే పతిత పావనుడా రా అని. फिर तुम पतित बनने के लिए भिख क्यों मांगते हो? మరి అప్పుడు మీరు పతితంగా అవ్వడం కోసం వికారాలను ఎందుకని అడుగుతున్నారు? क्यों कहते हो भिख दियो? ఎందుకని చెబుతారు వికారాలను ఇవ్వండి అని? फिर याद क्यों करते हो? మరి స్మృతి ఎందుకని చేస్తారు? क्या इस विकार से तुम पावन बनेंगे? ఏంటి ఈ వికారాల ద్వారా మీరు పావనంగా తయారవుతారా ఏంటి? तो केस ही उड़ गया। అప్పుడు కేసే ఎగిరిపోయింది. फिर वो लोग और ही बिगड़ने लगे। అప్పుడు వారు ఇంకా ఎక్కువగా కోపగించుకోవడం జరిగింది. ये भी शास्त्रों में लिखा हुआ है। ఇది కూడా శాస్త్రాలలో వ్రాయబడి ఉంది. लाख भवन को कौरवों ने आग लगाई। లక్ష భవనానికి కౌరవులు అగ్గి అంటించేశారు. अभी भी ये ड्रामा तो पूरा चल ही रहा है। ఇప్పుడు కూడా ఈ డ్రామా అనేది నడుస్తూ ఉంది. ये भी लिखा हुआ है ఇది కూడా వ్రాయబడి ఉంది. कि कृष्ण को नदी के पार ले गए। కృష్ణుణ్ణి నది తీరానికి తీసుకువెళ్లడం జరిగింది. ये विषय वैतरणी नदी है। ఇది విషయ వైతరిణి నది అయ్యింది. सारा संसार विषय वैतरणी नदी है। మొత్తం ప్రపంచం అంతా విషయ వైతరిణి నది అయ్యింది. तो कृष्ण को तो पार जाना ही था। మరి అప్పుడు కృష్ణుడికైతే ఒడ్డుకి తీరానికి वो भी చేరుకోవాల్సిందే. तुम जानते हो, అది కూడా మీకు తెలుసు. सिंध और कराची के बीच में नदी है ना। సింధు మరియు కరాచీ మధ్యలోని నది ఉంది కదా. ये विषय का सागर है। ఇది వికారాల యొక్క సాగరం అయ్యింది. तो कराची में जाना पड़ा। అప్పుడు కరాచీలోకి వెళ్ళవలసి వచ్చింది. कितनी बच्चियां भागी। ఎంతమంది అమ్మాయిలు పరిగెత్తుకొని వెళ్లారు. ये सब शिव बाबा की ही पावर थी। ఇదంతా శివబాబా యొక్క పావరే ఉండేది. फिर कितने बच्चों को बंद कर दिया। మళ్ళీ ఎంతమంది అమ్మాయిలని బంధించి తలుపుల్లోని పెట్టేయటం జరిగింది. पिकेटिंग की, पत्थर मारते थे। పికెటింగ్ చేయటం జరిగింది. రాళ్ళుని విసరడం జరిగేది. तो झट सुपरिंटेंडेंट को लिख వెంటనే సూపరింటెండెంట్ కి दिया। వ్రాయడం జరిగింది. पुलिस आ जाती थी। పోలీస్ వచ్చేసేవారు. फिर कोई कुछ नहीं कर सका। అప్పుడు ఎవ్వరు కూడా ఏమీ ये చెయ్యలేకపోయేవారు. बाबा की ताकत थी ना। ఇది బాబా యొక్క శక్తి అయి ఉండేది కదా. ये शिव बाबा का रचा हुआ यज्ञ है। ఇది శివబాబా ద్వారా రచింపబడినటువంటి యజ్ఞం అయ్యింది. जब तक सारी दुनिया तबाह न हो, ఎంతవరకు అయితే మొత్తం ప్రపంచం అంతా కూడా తబాహీ అవ్వదో, భస్మం అవ్వదో, तब तक ये सारा यज्ञ समाप्त नहीं हो सकता। అంతవరకు ఈ మొత్తం యజ్ఞం అంతా కూడా సమాప్తి అవ్వనున్నది. అయ్యేదేమీ కాదు. ये सारी पुरानी दुनिया इसमें स्वाहा हो जानी है। ఈ మొత్తం పురాతన ప్రపంచం అంతా కూడా దీనిలోని స్వాహ అయిపోతుంది.
अभी बाकी टाइम कितना बचा है? ఇప్పుడు మిగతా టైం అనేది ఎంత మిగిలి ఉంది? तुम बाप से स्वर्ग का वर्षा ले रहे हो। మీరు తండ్రి ద్వారా స్వర్గం యొక్క వారసత్వాన్ని बाबा తీసుకుంటున్నారు. समझाता था, బాబా అర్థం చేయించేవారు. कहते थे तुम डॉग इन द मैंजर मत बनो। అనేవారు మీరు డాగ్ ఇన్ ద మెసేజర్ గా అవ్వొద్దు. बाबा के पास बड़े बड़े लखपति बैरिस्टर आदि आते थे। బాబా దగ్గరికి చాలా మంది లక్షాధికారులు పెద్ద పెద్ద వారు వచ్చేవారు. उनको समझाता था, వారికి అర్థం చేయించేవారు. तुमको अगर ये ज्ञानामृत न पीना है మీరు ఈ జ్ఞానామృతాన్ని త్రాగకపోయినా కూడా तो औरों को क्यों सताते हो? మరి వేరే వారిని ఇబ్బంది ఎందుకు పెడతారు? औरों को तो पीने दो। వేరే వారినైతే త్రాగనివ్వండి. न तुम पीते हो न औरों को पीने देते हो। మీరు త్రాగరు మరియు వేరే వారిని త్రాగనివ్వరు. दूसरे को क्यों क्या रोकते हो? వేరే వారిని ఎందుకని ఆపుతారు? दिल्ली में जाता हूँ, ఢిల్లీలోకి వెళ్తాను, वहाँ भी सबको समझाता हूँ। అక్కడికి వెళ్ళి అందరికీ అర్థం చేయిస్తాను. बाबा के पास बहुत आते हैं బాబా దగ్గరికి చాలా మంది వస్తారు. क्योंकि जबरदस्ती शादी कराए देते हैं। ఎందుకంటే బలవంతంగా వివాహాన్ని చేయించేస్తారు. बाबा समझाते हैं, देखो तुम कितना पैसा खर्च करेंगे कन्या के ऊपर। బాబా అర్థం చేయిస్తారు. ఏమనంటే మీరు కన్య కోసం ఎంత ఖర్చుని చేస్తారు. इससे तो तुम इनको सेंटर खोल करके दे दो। దీనికంటే మీరు కన్యకి సెంటర్ని తెరిచి ఇవ్వండి. सेंटर खोल करके देंगे तो ये आप ही चलती रहेगी। సెంటర్ని నడిపించి ఇచ్చినట్లయితే అది దానంతట అదే నడుస్తుంది. और फिर तुमको हिम्मत अनुसार जो कुछ भी देना हो सो दो। మళ్ళీ మీరు ధైర్యం ఆధారంగా మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంత ఇవ్వండి. तो ये बेचारी काम शिक्षा पर चढ़ने से बच जाएगी। పాపం వీరు కామచిత మీదకి ఎక్కకుండా మిగిలిపోతారు. मीरा का भी मिसाल है, మీరా యొక్క ఉదాహరణ కూడా ఉంది. परंतु वो तो थी भक्तमाला में। కానీ ఆమె భక్తిమాలలో ఉండేది. ये तो ज्ञानमाला है। ఇదైతే జ్ఞానం యొక్క మాల అయ్యింది. तुम पावन बन सकते हो। మీరు పావనంగా తయారవ్వగలుగుతారు. तो फिर दूसरों को क्यों रोकते हो? మరి వేరే వారిని ఎందుకని ఆపుతారు? पवित्रता तो अच्छी चीज है ना। పవిత్రత అయితే మంచి వస్తువు అయ్యింది కదా. जो अपवित्र लोग होते हैं ఎవరైతే అపవిత్రమైన వారు ఉంటారో वो पवित्र देवताओं के आगे जाकर के सुख सिर झुकाते हैं। వారు పవిత్రమైన దేవతలు ఎదురుగా వెళ్ళి మస్తకాన్ని వంచటం జరుగుతుంది. तल ये వంచటం सन्यासी జరుగుతుంది. लोग खुद बल पवित्र बनते हैं, ఈ సన్యాసిలు స్వయం భలే పవిత్రంగా అవుతారు. परंतु स्त्री को तो छोड़ के चले जाते हैं। కానీ భార్యనైతే స్త్రీనైతే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. फिर उनका कुटुंब आदि మళ్ళీ వారి యొక్క కుటుంబం మొదలుగున్నవి देखो कितना खराब हो जाता है। చూడండి ఎంత పాడైపోతుందో. तो बाबा ऐसे नहीं कहते घर बाजार छोड़ दो। అయితే బాబా ఆ విధంగా అన్నారు. ఏమనంటే ఇల్లు వాకిల్ని విడిచిపెట్టేయండి అని. घर गृहस्थ में रहते గరగృహస్థంలోని ఉంటూ सिर्फ पवित्र बनना है। కేవలం పవిత్రంగా అవ్వాలి. अगर बाप का ज्ञान नहीं मानेंगे ఒకవేళ బాబా యొక్క జ్ఞానాన్ని ఒప్పుకోకపోయినట్లయితే तो समझ लो तुम्हारा क्या हाल हो जाएगा। అప్పుడు అర్థం చేసుకోండి మీ పరిస్థితి ఎలా అవ్వనున్నదో. तुम अगर ज्ञान को नहीं उठा सकते हो మీరు జ్ఞానాన్ని ఒకవేళ తీసుకోలేకపోయినట్లయితే तो दूसरे को क्यों रोकते हो? అప్పుడు వేరే వారిని ఎందుకని ఆపుతున్నారు? इनको तो स्वर्ग का वर्षा लेने दो। వీరినైతే స్వర్గం యొక్క వారసత్వాన్ని తీసుకొనివ్వండి. बाप आए हैं स्वर्ग में ले जाने के लिए। తండ్రి స్వర్గంలోకి తీసుకువెళ్ళడం కోసం వచ్చి ఉన్నారు.
11/5/65 की वाणी का दूसरा पेज। 11/5/1965 యొక్క 2వ పేజీ. बोलो। చెప్పండి. शिव बाबा हमें ब्रह्मा तन द्वारा शिक्षा देते हैं। శివ్ బాబా మాకు బ్రహ్మ తనువు ద్వారా శిక్షణ అనేది ఇస్తున్నారు. ये सारी ब्रह्मा की मुखवंशावली है। వీరందరూ బ్రహ్మ యొక్క ముఖవంశావళిలయ్యారు. और तुम सब मुखवंशावली हो। మరియు మీరందరూ ముఖవంశావళిలయ్యారు. ब्रह्मा द्वारा एडाप्टेड हो। బ్రహ్మ ద్వారా అడాప్టెడ్ అయ్యారు. परमपिता परमात्मा ने तुमको डायरेक्ट अडॉप्ट किया है। పరంపిత పరమాత్మ మిమ్మల్ని డైరెక్ట్ గా అడాప్ట్ చేసుకున్నారు. आत्मा के रूप में तुम शिववंशी हो। ఆత్మ రూపంలోని మీరు శివవంశీలయ్యారు. ब्रह्मा के बच्चे हो। బ్రహ్మ యొక్క పిల్లలైనట్లయితే शिव के पुत्र पुत्रिय हो। శివుడి యొక్క మనవలు మరియు మనవరాళ్ళయ్యారు. परंतु तुमको वर्षा मुझसे मिलता है। కానీ మీకు వారసత్వం అనేది నా ద్వారా లభిస్తుంది. लौकिक में भी डाडे की मिल्कियत होती है ना। లౌకికంలోని కూడా తాత యొక్క ఆస్తి ఉంటుంది కదా, तो पुत्र को जरूर मिलती है। అప్పుడు మనవళ్ళకి తప్పకుండా లభిస్తుంది. बाप कहते हैं తండ్రి అంటారు, तुम पवित्र नहीं बन सकते हो। మీరు పవిత్రంగా అవ్వలేకపోయినట్లయితే अच्छा, మంచిది, तुम पवित्र बनना तो चाहते हो ना। మీరు పవిత్రంగా అవ్వాలి అని అయితే అనుకుంటున్నారు కదా, उनकी तो याद हो सकती है ना। దాని యొక్క జ్ఞాపకం అయితే ఉండగలుగుతుంది కదా. भारत पवित्र था భారత్ అనేది పవిత్రంగా ఉండేది, तो उनको सुखधाम स्वर्ग कहा जाता था। అప్పుడు దానిని సుఖధామం మరియు స్వర్గం అని అనడం జరిగేది. कितने वैभव थे। ఎంత వైభవం అనేది ఉండేది. भक्ति मार्ग में भी देखो कितना भारी सोमनाथ का मंदिर बनाया है। భక్తి మార్గంలోని కూడా చూడండి ఎంత పెద్ద సోమనాథ మందిరాన్ని తయారు చేయడం జరిగింది, భవ్యమైనది. सबसे जास्ती అన్నింటికంటే ఎక్కువ ये सोमनाथ मंदिर का नाम है। ఈ సోమనాథుడు మందిరం అనేది దాని యొక్క పేరు అనేది అన్నింటికంటే ఎక్కువగా ఉంది. उस समय होंगे तो बहुत मंदिर, ఆ సమయంలోని చాలా మందిరాలు అయితే ఉండేవి. तो उन सब मंदिरों में कितनी मिल्कियत होगी। అయితే ఆ అన్ని మందిరాలలోని ఎంత సంపద అనేది ఉండేది. अभी तो गवर्नमेंट सोना देती ही नहीं। ఇప్పుడైతే గవర్నమెంట్ బంగారాన్ని ఇవ్వనివ్వదు. वहाँ तो सोने के महल बनते थे। అక్కడైతే బంగారు మెహల్స్ అనేవి अभी देखो తయారయ్యేవి. क्या हाल हो गया है। ఇప్పుడైతే చూడండి ఏం పరిస్థితి ఎలా अभी बाप అయిపోయిందో. कहते हैं ఇప్పుడు తండ్రి అంటారు, मैं तुमको स्वर्ग में ले चलने लायक बनाता हूँ। నేను స్వర్గంలోకి తీసుకువెళ్లే అర్హులుగా తయారు చేస్తాను. और बच्चे कहेंगे हम तो नालायक ही रहेंगे। ఆ పిల్లలైతే అంటారు మేమైతే అనర్హులుగానే ఉంటాము అని. लौकिक बाप के बच्चे भी आज्ञा नहीं माने లౌకిక తండ్రి యొక్క పిల్లలు కూడా ఒకవేళ ఆజ్ఞని ఒప్పుకోకపోయినట్లయితే तो उनको क्या कहेंगे। అప్పుడు వారిని ఏమనడం జరుగుతుంది. कहेंगे तुम तो पूत नहीं हो कपूत हो। మీరైతే పుత్రులు కాదు కుపుత్రులయ్యారు. तुमको सपूत कैसे कहेंगे। మిమ్మల్ని సుపుత్రులు అని అలా అనడం జరుగుతుంది. बाप कहते हैं తండ్రి అంటారు, कि मैं तो तुम्हारा कुछ भी नहीं लेता हूँ। నేనైతే మీదేమి కూడా తీసుకోను, मैं तो दाता हूँ। నేనైతే దాతనయ్యాను, मैं तुम्हारी निष्काम सेवा करने आया हूँ। నేను మీ యొక్క నిష్కామ సేవని చేయడానికి వచ్చి ఉన్నాను. और तुमको ही स्वर्ग का मालिक बनाए रहा हूँ। మరియు మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తున్నాను. रावण फिर तुमको नरकवासी बनाते हैं। రావణుడు మళ్ళీ మిమ్మల్ని నరకవాసీయులుగా తయారు చేస్తాడు. मैं तो तुमको कोई तकलीफ नहीं देता हूँ। నేనైతే మీకేమీ ఇబ్బందినివ్వను. फिर भी అయినా కూడా अगर प्रतिज्ञा करके माया के वश हो जाते हो ఒకవేళ ప్రతిజ్ఞని చేసి మాయకి వశం అయిపోయినట్లయితే
प्रतिज्ञा को भूल पड़ते हो, ప్రతిజ్ఞని మరిచిపోయినట్లయితే, फिर भी बाप तो समझाते ही हैं అయినా తండ్రి అయితే అర్థం చేయిస్తారు. कि गिरना और चढ़ना है, परंतु अपने को संभालना जरूर है. ఎక్కాలి మరియు దిగాలి, కానీ స్వయాన్ని సంభాళించుకుంటూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి, రక్షించుకుంటూ ఉండాలి, खबरदार रहना है. జాగ్రత్తగా ఉండాలి. ये बॉक्सिंग है. ఇది బాక్సింగ్ అయ్యింది. माया तो जरूर हराने की कोशिश करेगी, మాయ అయితే తప్పకుండా ఓడిపించడానికి ప్రయత్నాన్ని చేస్తుంది, परंतु కానీ तुमको मैदान छोड़ करके नहीं भागना है. మీకు మైదానాన్ని విడిచిపెట్టి పారిపోకూడదు. तुम युद्ध के मैदान में खड़े हो, ఇప్పుడు మీరు యుద్ధం యొక్క మైదానంలో నిలబడి ఉన్నారు, परंतु युद्ध के मैदान में కానీ యుద్ధం యొక్క మైదానంలోనే माया का नहीं बन जाना है. మాయవారిగా అయిపోకూడదు. तुम्हारे द्वारा पाप पर जीत पहनने से మీ ద్వారా పాపం మీద జీతను పొందినట్లయితే तुम स्वर्ग के राजा महाराजा అప్పుడు మీరు స్వర్గానికి రాజా మహారాజులుగా, महारानी बन सकते हो. మహారాణిగా తయారవ్వచ్చు. देखो बाप कितना अच्छी रीति समझाते हैं. చూడండి తండ్రి ఎంత మంచి రీతిలోనే అర్థం చేయించడం జరుగుతుందో. फिर भी नहीं समझते हैं అయినా కూడా అర్థం చేసుకోకపోయినట్లయితే तो ऐसों को क्या कहेंगे. అప్పుడు అటువంటి వారిని ఏమనడం జరుగుతుంది? बाबा कहते हैं బాబా అంటారు, हम सिर्फ तुमको पावन बनाता हूँ. నేను మిమ్మల్ని కేవలం పావనంగా తయారు చేస్తాను. पैसे भल तुम इकट्ठे अपने पास रखो, డబ్బుల్ని భలే మీ దగ్గర పోగు చేసుకొని పెట్టుకోండి, ఏకత్రితం చేసుకోండి. हमें तुम्हारे पैसों की दरकार नहीं है. మాకు మీ యొక్క డబ్బుల యొక్క అవసరం అనేది లేదు. पावन तो बनो, పావనంగా అయితే అవ్వండి, परंतु पढ़ो तो सही. కానీ చదవడం అయితే చదవండి. पैसा जाकर के साधु संतों को दे दो, పైసా కావాలంటే తీసుకువెళ్ళి సాధు సంతలు ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చేయండి. तुमको अपने पैसों की बहुत रमक रहती है ना. మీకు మీ డబ్బుల గురించి అయితే చాలా ఎక్కువ గర్వం ఉంటుంది కదా. हमको तुम्हारे पैसे नहीं चाहिए. మాకు మీ డబ్బులు అవసరం లేదు. बाबा कहते हैं బాబా అంటారు, देखो చూడండి ये साकार रथ भी लखपति था, ఈ సాకార శరీరధారి రతి కూడా లక్షాధికారి అయి ఉండేవారు. फिर सब कुछ ईश्वर अर्थ इसने डायरेक्ट दे दिया. మళ్ళీ అంతా ఈశ్వరార్థం, ఈశ్వరుడికి మొత్తం అంతా ఇచ్చేయటం జరిగింది. डायरेक्ट माने क्या होता है? డైరెక్ట్ అనగా ఏమవుతుంది? है डायरेक्ट दे दिया माने డైరెక్ట్ గా ఇచ్చేశారు అనగా इनडायरेक्ट क्या होता है? ఇండైరెక్ట్ ఏమవుతుంది? है अरे गुरुओं के द्वारा पंडितों के द्वारा అరే గురువుల ద్వారా పండితుల ద్వారా दान पुण्य करते हैं, దాన పుణ్యాలని చేస్తారు, इनडायरेक्ट हुआ. అప్పుడు ఇండైరెక్ట్ అయ్యింది. और शिव बाबा को डायरेक्ट हाथ में दे दिया మరియు శివబాబాకి డైరెక్ట్ గా చేతికి ఇచ్చేసినట్లయితే तो डायरेक्ट हुआ. అప్పుడు డైరెక్ట్ అయ్యింది. तो बात किसकी हो रही थी? అయితే ఈ విషయం ఎవరిది నడుస్తుంది? है ब्रह्मा की. उन्होंने किसको दे दिया? బ్రహ్మది. బ్రహ్మ ఎవరికి ఇచ్చారు? डायरेक्ट. డైరెక్ట్ గా శివబాబాకి ఇచ్చారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. और पैसे दिया శివబాబాకి ఎలా ఇచ్చారు? है మాతల ద్వారా అని చెప్పి స్టూడెంట్ అన్నారు. माताओं ने डायरेक्ट हो गया. మాతల ద్వారా ఇచ్చినట్లయితే డైరెక్ట్ అయిపోయిందా? तो किसको डायरेक्ट दे दिया? అయితే డైరెక్ట్ గా ఎవరికి ఇచ్చేశారు? हाँ प्रजापिता के द्वारा बात हुई. ప్రజాపిత అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ప్రజాపిత ద్వారా విషయం అనేది ఇవ్వడం అనేది జరిగింది. और फिर कन्या माताओं की कितनी संभाल की है. మరియు కన్యలని మాతలని ఎంత సంభాళించడం జరిగింది.
बाप की श्रीमत पर चलने से तुम श्रेष्ठ से श्रेष्ठ बन सकेंगे। తండ్రి యొక్క శ్రీమతం మీద నడిచినట్లయితే మీరు శ్రేష్టాతి శ్రేష్టంగా అవ్వడం అనేది జరుగుతుంది। तो बाप के डायरेक्शन को अमल में लाना है। అయితే తండ్రి యొక్క డైరెక్షన్ ని అమల్లోకి తీసుకొని రావాలి। नहीं तो फिर बाप क्या कहेगा? లేకుంటే తండ్రి ఏమంటారు? बाप तो कहेंगे ये तो बंदर मिसल बन गए। తండ్రి అయితే అనడం జరుగుతుంది వీరు కోతుల సమానంగా అయిపోయారు అని। क्या ఏంటి? बंदर क्या करता है? కోతి ఏం చేస్తుంది? अपनी मुट्ठी में जो आवेगा वो तो मुंह अपनी मुट्ठी में रखेगा తన చేతుల్లోకి ఏదైతే వస్తుందో అది కూడా తన గుప్పెట్లోని పెట్టుకుంటుంది। और दूसरे का दूसरे हाथ से మరియు వేరే వారిది రెండో చేతితోని छीनने की कोशिश करता है, లాక్కునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తుంది। छीन नहीं लेता है। లాక్కుంటుంది। तो ऐसे भी बहुत होते हैं। అయితే అటువంటి వారు కూడా చాలా మంది ఉంటారు। तेरा सो मेरा, మీదేదైతే ఉందో అది మాదైపోయింది, मेरे को हाथ नहीं लगाना। నన్ను ముట్టుకోవద్దు। तो बाप कहेंगे बंदर मिसल बन गए। అయితే తండ్రి అంటారు కోతుల సమానంగా అయిపోయారు అని। शकल मनुष्य की है, ముఖం మనుష్యులదయ్యింది, परंतु उनकी चलन కానీ वारी యొక్క చలనం बंदरों जैसी हो। నడవడిక కోతుల వలె అయిపోయింది। सौभाग्यशाली बनने के बदले సౌభాగ్యశాలిగా అవ్వడానికి బదులుగా और ही दुर्भाग्यशाली बन पड़ते। ఇంకా దుర్భాగ్యశాలీలుగా అయిపోతూ ఉంటారు। बाप तो आकर के स्वर्ग का मालिक बनाते हैं, తండ్రి అయితే వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు, परंतु उनकी श्रीमत पर नहीं चलते हैं। కానీ వారి యొక్క శ్రీమతం మీద నడవరు। सन्यासी लोग तो कह देते हैं आत्मा को कुछ लगता नहीं है। సన్యాసీలైతే అనేస్తారు ఆత్మకేమీ అంటుకోదు అని। आत्मा तो निर्लेप है, ఆత్మ అయితే నిర్లేప అయ్యిందని। बाकी ये शरीर मूत पलीती है। మిగతా ఈ శరీరం అయితే మూతు పలితి అయ్యింది। तो शरीर को धोने के लिए అయితే శరీరాన్ని కడగడం गंगा కోసం स्नान करने जाते हैं, గంగా స్నానాలు అది చేయడం కోసం परंतु వెళ్తారు, ये तो नहीं हो सकता। కానీ ఇదైతే అవ్వలేదు। आत्मा पतित बनती है, ఆత్మ పతితంగా అవుతుంది, ऐसे तो ये शरीर भी पतित बनता है। అలా అయితే ఈ శరీరం కూడా పతితంగా అవుతుంది। आत्मा प्योर बन जाएगी ఆత్మ ప్యూర్ గా అయిపోయినట్లయితే तुम्हारा शरीर भी प्योर बन जाएगा। అప్పుడు మీ యొక్క శరీరం కూడా ప్యూర్ గా అయిపోతుంది। भट्टी से तुम कंचन निकलेंगे, భట్టి ద్వారా మీరు కంచనంగా అయి వస్తారు। तो बाप समझाते हैं అయితే తండ్రి అర్థం చేయిస్తారు मैं तुमको నేను మిమ్మల్ని स्वर्गवासी बनाने आया हूँ। స్వర్గవాసీయులుగా తయారు చేయడం కోసం వచ్చి ఉన్నాను। तुम फिर भी नरकवासी बनते हो, అయినా కూడా మీరు నరకవాసీయులుగా తయారవుతారు, समझते नहीं हो అర్థం చేసుకోరు। कि बाप की मत पर न चलने से ఏమనంటే తండ్రి యొక్క మతం మీద నడవకపోయినట్లయితే क्या हो जाएगा। అప్పుడు ఏమైపోతుందో। सब पर रहम करने आया हूँ। అందరి మీద దయ చూపించడం కోసం వచ్చి ఉన్నాను। कहता हूँ అంటాను गंध से निकलो तो निकलते ही नहीं है। మురికి నుండి బయటికి రండి అంటే బయటికి రారు। तकदीर ही इनकी ऐसा दिखाती है। అదృష్టమే వీరిది అలా చూపిస్తుంది। खुद नहीं निकलते हैं तो दूसरों को तो निकाल सकते हो। స్వయం రాకపోయినట్లయితే వేరే వారినైతే బయటకు తీయొచ్చు కదా, निकलने दो। బయటికి రానివ్వండి। बाप तो बच्चों को ही समझाते हैं, తండ్రి అయితే పిల్లలకే అర్థం చేయిస్తారు। कहते हैं అంటారు मैं बच्चों के ही आगे प्रत्यक्ष होता हूँ। నేను పిల్లల ఎదురుగానే ప్రత్యక్షం అవుతాను। जो मेरे बच्चे नहीं बनते हैं ఎవరైతే నా పిల్లలుగా అవ్వరో
आत्म की स्थिति में स्थित नहीं होते हैं, ఆత్మిక స్థితిలో స్థిరం అవ్వరు, उनके आगे तो मैं प्रत्यक्ष भी नहीं होता हूँ। వారి ఎదురుగా అయితే నేను ప్రత్యక్షం కూడా అవ్వను. जो घर के बच्चे होते हैं उनको ही शिक्षा दी जाती है। ఎవరైతే ఇంట్లో ఉండేటటువంటి పిల్లలు ఉంటారో వారికి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. कहते हैं मुझे याद करो అంటారు నన్ను జ్ఞాపకం చేసుకోండి, और स्वर्ग के वर्षे को याद करो, మరియు స్వర్గం యొక్క వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. तो अंतमते सुगति हो जाएगी। అప్పుడు అంతమతే సోగతి అయిపోతుంది. अभी देहाभिमान छोड़ करके मुझे याद करो, ఇప్పుడు దేహాభిమానాన్ని విడిచిపెట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి. मैंने तुमको स्वर्ग का संबंध में भेजा था, నేనైతే మిమ్మల్ని స్వర్గం యొక్క సంబంధంలోకి పంపించాను, फिर तुम दुख के संबंध में आ गए, మళ్ళీ మీరు దుఃఖం యొక్క సంబంధంలోకి వచ్చేశారు. अभी वापस जाना है। ఇప్పుడు తిరిగి వెళ్ళాలి. ये तो सारी गंदी दुनिया है, ఇదైతే మొత్తం మురికి ప్రపంచం అయ్యింది. इनसे अपना ममत्व मिटाए दो। దీని నుండి తమ యొక్క మమత్వాన్ని తొలగించండి. और दूसरा कोई उपाय नहीं है ఇంకా पावन వేరే बनने का। ఉపాయం అనేది లేదు పావనంగా తయారవ్వడం కోసం. जितना जितना पुरुषार्थ करेंगे ఎంతెంత పురుషార్థంని చేస్తారో उतना ऊंच पद पावेंगे। అంత ఉన్నత పదవిని పొందుతారు. ऐसे नहीं है कि घर बार छोड़ करके जाना है, అలా ఏమీ కాదు ఇల్లు వాకల్ని విడిచిపెట్టి వెళ్ళాలి అని नहीं। కాదు. मैं कोई को यहाँ रख नहीं सकता हूँ, నేను ఇక్కడ ఎవరిని పెట్టుకోలేను, ये कायदा ही नहीं है। ఇది నియమమే లేదు. कराची में इतने बच्चे रहते थे, కరాచీలోని ఇంతమంది పిల్లలు ఉండేవారు, परंतु गवर्नमेंट भी कुछ कर ही थोड़ा ही सकती थी। అయినా గవర్నమెంట్ కూడా ఏమైనా చేయగలిగేదా ఏంటి? बट्टी थी, భట్టి ఉండేది. ये तो ईश्वर का ही काम है। ఇదైతే ఈశ్వరుడి యొక్క పని అయ్యింది. मनुष्य थोड़े ही इतना कार्य कर सकते हैं। మనుషులు ఇంత పనిని చేయగలుగుతారా ఏంటి? तो देखो इन बच्चों को भी तन मन धन सब स्वाहा करना पड़ा। అయితే చూడండి వీరికి కూడా ఈ పిల్లలందరికీ తనువు మనసు ధనం అంతా స్వాహా చేయవలసి వచ్చింది. रिटर्न में देखो इन बच्चों को बाबा क्या देते हैं। రిటర్న్ లో చూడండి బాబా ఈ పిల్లలకి ఎంత ఇస్తారో, कितना मान मर्तबा मिलता है। ఎంత గౌరవ మర్యాదలు లభిస్తాయి. सुदामा का भी तो मिसाल है ना। సుధామ యొక్క ఉదాహరణ అయితే ఉంది కదా. तो शिव बाबा तो दाता है, అయితే శివబాబా అయితే దాత इस అయ్యారు. जन्म के लिए भी देता है और इसका इस जन्म का इस जन्म में भी वापस कर देता है। 21 జన్మల కోసం కూడా ఇవ్వడం జరుగుతుంది, మరియు ఈ జన్మలోనే కూడా తిరిగి ఇచ్చేయటం జరుగుతుంది. खुद तो अभोक्ता है, స్వయం అయితే అభోక్త అయ్యారు, खाते ही नहीं। తిననే तो తినరు. तुम्हारा पैसा क्या करेंगे? మరి మీ డబ్బుల్ని ఏం చేస్తారు? सब कुछ మీ డబ్బుల్ని ఏం చేసుకుంటారు? बच्चों के लिए। అంతా పిల్లల కోసమే और అయ్యింది. बच्चों को ही कहते हैं మళ్ళీ పిల్లల్నే అంటారు कि ये चित्र बनाओ, ఏమనంటే ఈ చిత్రాలని తయారు చెయ్యండి, प्रदर्शनी करो, ప్రదర్శనని చెయ్యండి, सेंटर खोलो। సెంటర్ని తెరవండి. ये कोई सन्यासी नहीं है వీరేమి సన్యాసి ఏమీ కాదు. जो अपने लिए कहे ఏమనంటే తన కోసం ఒకవేళ అనినట్లయితే कि मेरे लिए बड़े बड़े फ्लैट बनाओ, ఏమనంటే నా కోసం పెద్ద పెద్ద ప్లాట్లని తయారు చెయ్యండి. नहीं। కాదు. ये तन मन धन ఈ తనువు ధనం మనసు सब भारत को ही स्वर्ग बनाने में लगा दो। అంతా కూడా భారత్నే స్వర్గంగా తయారు చేయడం కోసం పెట్టేయండి. रिटर्न में రిటర్న్ లోని मैं 21 जन्मों की राजाई मिल देता हूँ। నేను 21 జన్మల కోసం రాజాయిని తిరిగిస్తాను. जो जो कल्प पहले वाले होंगे ఎవరైతే కల్పం ముందు వారు ఉండి ఉంటారో वो कोई आवेंगे, वर्षा लेंगे। వారు కొంతమందే వారసత్వాన్ని తీసుకోవడం కోసం వస్తారు. कहते हैं श्रीमत पर चलो,
అంటారు శ్రీమతం మీద నడవండి అని. पतित को पावन बनाने आया हूँ, పతితుల్ని పావనంగా తయారు చేయడం కోసం వచ్చి ఉన్నాను. तुमको पावन बनाने आया हूँ, మిమ్మల్ని పావనంగా తయారు చేయడం కోసం వచ్చి ఉన్నాను. फिर तुम आतांकानी क्यों करते हो? మరి మీరు అలా ఇలా అని ఎందుకని అంటారు, చెయ్యము क्यों అని? बार बार बाप को भूल जाते हो? ఎందుకని మాటి మాటికి తండ్రిని మరిచిపోతూ ఉంటారు? औरों पर क्रोध क्यों करते हो? మరియు వేరే వారి మీద క్రోధాన్ని ఎందుకని చేస్తారు? अभी तुम सुखदाई बनो, ఇప్పుడు మీరు సుఖదాయిగా అవ్వండి. मनसा वाचा कर्मणा दुख को किसी को दुख नहीं दियो. మనస వాచ కర్మన ఎవ్వరికీ కూడా దుఃఖాన్ని ఇవ్వద్దు. अगर दुखी देते रहेंगे तो दुखी होकर मरना पड़ेगा. ఒకవేళ దుఃఖాన్ని ఇస్తూ ఉన్నట్లయితే దుఃఖీగా అయ్యి చనిపోవాల్సి వస్తుంది. इतना समझाने पर भी बुद्धि में न बैठो, ఇంత అర్థం చేయించినా కూడా ఒకవేళ బుద్ధిలో కూర్చోకపోయినట్లయితే तो कहेंगे इनकी तो बंदर बुद्धि है. అప్పుడు అనడం జరుగుతుంది, ఏమనంటే వీరిది కోతి బుద్ధి అయ్యింది అని. ये दुखधाम तो अब खलास होना है. ఇప్పుడు ఈ దుఃఖధామం అయితే సమాప్త అవ్వనున్నది. ये दुखधाम खलास होने से पहले ఈ దుఃఖధామం అనేది ఖలాస్ అవ్వడానికి ముందుగానే सुखधाम का वर्षा लेना है. సుఖధామం యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి. क्या मतलब हुआ దీని అర్థం ఏమైంది? है? नरक की दुनिया में నరక ప్రపంచంలోని वर्षा वर्षा देने आता हूँ. స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇవ్వడం కోసం వస్తాను. ऐसे नहीं, दुखधाम खलास होगा तब ही स्वर्ग में जाएंगे. అలా ఏమీ కాదు, దుఃఖధామం సమాప్త అవుతుంది అప్పుడే స్వర్గంలోకి వెళ్తాము అని. तो देखो అయితే చూడండి, कैसी युक्ति बताता हूँ. खर्चा पाई पैसे का भी नहीं है. ఎటువంటి యుక్తిని చెబుతాను. ఖర్చు అనేది పాయి పైసా, దమ్మిడి పైసా కూడా లేదు. अच्छा, మంచిది. मीठे मीठे सिकिंदे बच्चों को याद प्यार गुड मॉर्निंग. మధురాతి మధురమైన సికిల్దే పిల్లలకి ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. एक रात्रि क्लास है. ఒక రాత్రి క్లాస్ అయ్యింది. 16/5/65 का 16/5/1965ది. बच्चे ईश्वरीय पाठशाला में बैठे हैं. పిల్లలు ఈశ్వరీయ పాఠశాలల్లోని కూర్చొని ఉన్నారు. ये वंडरफुल पाठशाला है. ఇది వండర్ఫుల్ పాఠశాల అయ్యింది. इस वंडरफुल पाठशाला में ఈ వండర్ఫుల్ పాఠశాలలోని जवान भी बैठे हैं और बूढ़े भी बैठे हैं. యవ్వనంలో ఉండేటటువంటి వారు కూడా, యువకులు కూడా కూర్చొని ఉన్నారు మరియు ముసలివారు కూడా కూర్చొని ఉన్నారు. स्त्री और पुरुष सब पढ़ते हैं. స్త్రీలు పురుషులు అందరూ చదువుతారు. दुनिया में ऐसी कोई पाठशाला नहीं होती है ప్రపంచంలో అటువంటి పాఠశాల ఏమీ ఉండదు जहाँ बूढ़े और जवान बैठ पढ़ते हो. ఎక్కడైతే యువకులు మరియు ముసలివాళ్ళు కూర్చొని చదువుతారేమో. उन सत्संगों में तो कोई अहम ऑब्जेक्ट ही नहीं, उन्हें तो गीता पाठशाला कहेंगे नहीं. ఆ సత్సంగాలలో అయితే ఏమీ యామ్ అబ్జెక్ట్ అనేది ఉండనే ఉండదు, దానిని గీతా పాఠశాల అని అనడమే జరగదు. यहाँ तो अहम ऑब्जेक्ट है, तुमको नर से नारायण नारी से लक्ष्मी बनना है. ఇక్కడైతే యామ్ అబ్జెక్ట్ అయ్యింది ఏమనంటే నరుడి నుంచి నారాయణుడుగా, నారి నుంచి శ్రీలక్ష్మిగా అయ్యేటటువంటిది. और तुम जानते हो మరియు మీకు తెలుసు भगवान वाच है. हे భగవాన్ बच्चों, వాచ్ అయ్యింది. ఓ పిల్లలు, मैं तुमको सहज राजयोग सिखलाने के आया हूँ. నేను మిమ్మల్ని సహజ రాజయోగాన్ని నేర్పించడం కోసం వచ్చి ఉన్నాను. बच्चे जानते हैं ये सहज राजयोग जो बाबा सिखाते हैं, పిల్లలకి తెలుసు ఈ సహజ రాజయోగాన్ని తండ్రి ఏదైతే మనకు నేర్పిస్తున్నారో ये कोई नई बात नहीं है. ఇదేమి కొత్త విషయం ఏమీ కాదు. कल्प कल्प ये पढ़ाई होती आई है. కల్పం కల్పం ఈ చదువు అనేది అవుతూ వచ్చింది.
हमारी पढ़ाई का जो वर्षा मिलता है మన ఈ చదువు యొక్క ఏదైతే వారసత్వం అనేది లభిస్తుందో वो है भविष्य 21 जन्म के लिए। అదయ్యింది భవిష్యత్తు యొక్క 21 జన్మల కోసం। ये सच्ची और अखंड कमाई है। ఇది సత్యమైనది మరియు అఖండమైన సంపాదన అయ్యింది। 21 जन्म के लिए हीरे जैसा माला माल हो जाते हो। 21 జన్మల కోసం వజ్రతుల్యంగా బాగా ఉన్నవారిగా అయిపోతారు, ఐశ్వర్యవంతులుగా అయిపోతారు। ऐसी कमाई कोई दुनिया में करा ही नहीं सकता है। అటువంటి సంపాదన అనేది ప్రపంచంలో ఎవ్వరూ కూడా చేయించలేరు। जो झूठी पढ़ाई है, झूठी कमाई है, उसका तो विनाश हो जाएगा। ఏదైతే అసత్యపు చదువు ఉందో, అసత్యపు సంపాదన ఉందో అది సమాప్తి అవ్వనున్నది। अभी विनाश होना ही है। ఇప్పుడు వినాశనం అవ్వనున్నది। अभी तुम बच्चों के तो हाथ ही बरतू रहेंगे। ఇప్పుడైతే మీ చేతులు నిండే ఉంటాయి, बाकी झूठी कमाई करने वाले हाथ खाली जाएंगे। మిగతా ఎవరైతే అసత్యపు సంపాదనని చేసేటటువంటి వారు ఉంటారో వారు తిరిగి వెళ్ళిపోతారు। तुम सच्ची कमाई సత్యమైన సంపాదన చేసేటటువంటి మీరు 21 जन्मों के लिए करते हो। 21 జన్మల కోసం చేసుకుంటారు। तुम यहाँ आए हो भविष्य 21 जन्मों के लिए कमाई करने के लिए। మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు 21 జన్మల యొక్క భవిష్యత్తు యొక్క సంపాదనని చేసుకోవడం కోసం। वो धंधा करने वाले क्या कमाते हैं? ఆ వ్యాపారాలు అవి చేసేటటువంటి వారు ఏం సంపాదించుకుంటారు? वो पढ़ाई पढ़ने वाले पढ़ते हैं करके 2-5 हजार मिलेगा। ఆ చదువుని చదువుకునేటటువంటి వారు చదువుతారు ఏమనంటే 2000 5000ని సంపాదించుకోవడం కోసం। सो भी अल्पकाल के लिए। అది కూడా అల్పకాలికం కోసం। मिला न भी मिला। లభించినా లభించకపోయినా కూడా। तुम बच्चे तो जानते हो हम ये कमाई भविष्य 21 जन्मों के लिए करते हैं। పిల్లలైన మీకు తెలుసు మేము భవిష్యత్తు 21 జన్మల కోసం ఈ సంపాదన అనేది చేసుకుంటున్నాము అని। और फिर कल्प कल्प यही कमाई करते आवेंगे। మరియు కల్పకల్పం కూడా ఇదే సంపాదన అనేది చేసుకుంటూ వస్తాం। तो देखो कैसी विचित्र पाठशाला है। అయితే చూడండి ఎటువంటి విచిత్రమైన పాఠశాల అయ్యిందో। ये भगवान की पाठशाला है। ఇది భగవంతుడి యొక్క పాఠశాల అయ్యింది। इस पाठशाला की यादगारें भी बनी हुई हैं गीता मंदिर। ఈ పాఠశాలల యొక్క స్మృతి చిహ్నాలు కూడా తయారయ్యి ఉన్నాయి గీతా మందిరాలు। बाकी भगवान तो सभी का एक ही होता है। మిగతా భగవంతుడైతే అందరికీ కూడా ఒక్కరే అవుతారు। पढ़ाते भी बच्चों को हैं। చదివించడం కూడా పిల్లలనే జరుగుతుంది। आत्मा निराकार है। ఆత్మ నిరాకారం అయ్యారు, साकार द्वारा सुनती है। అది సాకారుడు ద్వారా వింటుంది। बच्चे जानते हैं शिव बाबा जो पतित पावन है, పిల్లలకి తెలుసు శివబాబా ఎవరైతే పతిత పావనుడు ఉంటారో उनसे ही हम वर्षा ले रहे हैं। వారి ద్వారానే మనం వారసత్వాన్ని తీసుకుంటున్నాము। इस समय के पुरुषार्थ से ఈ సమయం యొక్క పురుషార్థం ద్వారా 21 जन्मों की प्रारब्ध बनती है। 21 జన్మల యొక్క ప్రారబ్ధం అనేది తయారవుతుంది। बाप कहते हैं తండ్రి అంటారు गृहस्थ व्यवहार में रहती ये कमाई करो। గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ సంపాదనని చేసుకోండి। भगवान खुद कहते हैं भक्ति का फल देने आया हूँ। భగవంతుడు స్వయం చెబుతారు నేను భక్తి యొక్క ఫలాన్ని ఇవ్వడం కోసం వచ్చి ఉన్నాను। तुमको भगवान भगवती बनाते हैं। మిమ్మల్ని భగవాన్ భగవతిగా తయారు చేయడం జరుగుతుంది। श्री लक्ष्मी नारायण को ये वर्षा बाप नहीं दिया होगा। శ్రీ లక్ష్మీనారాయణులకి ఈ వారసత్వాన్ని తండ్రి ఇచ్చి ఉంటారు। और कैसे देते हैं सो अभी तुम जानते हो। మళ్ళీ ఎలా ఇస్తారో అది మీకు తెలుసు। कल पहले मुआफिक बाप पढ़ाए रहे। కల్పం ముందు వల్లే తండ్రి చదివిస్తున్నారు। इतना ऊंच बाप ఇంత ఉన్నతమైన తండ్రి पतित देश में और पतित तन में आते हैं। పతిత దేశంలోని పతిత తనువులోని వస్తారు। कहते हैं बच्चों అంటారు పిల్లలు तुम जानते हो మీకు తెలుసా
श्रीमत द्वारा तुम फिर से आदि सनातन देवी देवता धर्म की स्थापना कर रहे हो। శ్రీమతం ద్వారా పిల్లలైన మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. वो धर्म पिताएं तो सिर्फ धर्म की स्थापना करते हैं। ఆ ధర్మపితలైతే కేవలం ధర్మ స్థాపనని మాత్రమే చేస్తారు. राजाई की स्थापना नहीं करते, राजधानी स्थापन नहीं करते। రాజాయి యొక్క స్థాపన మరియు రాజధాని యొక్క స్థాపనని చెయ్యరు. तुम तो स्वराज्य स्थापन कर रहे हो योग बल से। మీరైతే యోగ బలం ద్వారా స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. और ये भी बताते हैं మరియు ఇది కూడా చెబుతారు कि बाहुबल वाले कब विश्व के मालिक बन नहीं सकेंगे। ఏమనంటే బాహుబలం వారు ఎప్పుడూ కూడా విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. अभी बुद्धि से काम लेना चाहिए ఇప్పుడు బుద్ధితోని పనిని తీసుకోవాలి. कि हम बाप से वर्षा लेवे ఏమనంటే మేము తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకోవాలా, या ये धंधे आज में बुद्धि खपा पे। లేక ఈ వ్యాపారాల్లో మొదలుగున్న వాటిల్లోని బుద్ధిని పోగొట్టుకోవాలా. आसुरी कोर्स के साथ ईश्वरी कोर्स भी उठाना है। ఆసురీయ కోర్సుతో పాటు ఈశ్వరీయ కోర్సుని కూడా తీసుకోవాలి. बाकी कितना समय रहा होगा। మిగతా ఎంత సమయం మిగిలి ఉంది. अब ये दुनिया बदल रही है। ఇప్పుడు ఈ ప్రపంచం అనేది మారుతుంది. इस सतयुग को नवयुग कहा जाता है। ఈ సత్యుగాన్ని నవయుగం అనడం జరుగుతుంది. ये है कल्याणकारी संगम युग। ఇదయ్యింది కళ్యాణకారి సంగం యుగం. जबकि आत्मा आकर परमात्मा से मिलती है। ఎప్పుడైతే ఆత్మలు వచ్చి పరమాత్ముడితోని కలుస్తారు. बाप समझाते हैं తండ్రి అర్థం చేయిస్తారు, माया तुमको हार खिलावेगी మాయ మిమ్మల్ని ఓడించేస్తుంది. परंतु श्रीमत पर चलते रहने से तुम आखिरी हार नहीं खावेंगे। కానీ శ్రీమతం మీద నడుస్తూ ఉన్నట్లయితే మీరు లాస్ట్కి ఓడిపోరు. आखिरी तुम्हारी ही जीत होगी। లాస్ట్కి మీ విజయమే అవుతుంది. बाप को भूलने से ही तुम ठोकर खाते हो। తండ్రిని మర్చిపోతేనే మీరు ఎదురు దెబ్బల్ని తింటారు. बाप कहते हैं मीठे बच्चों తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, मायावी बातों से तुम अपन को हरावो मत। మాయావి విషయాలతోని మీరు స్వయాన్ని ఓడిపోకండి. बड़ी जबरदस्त कमाई है। చాలా పెద్ద సంపాదన అయ్యింది. ये तुम्हारी कल्प कल्प की कमाई है। ఇది మీ యొక్క కల్పాంతరాల యొక్క సంపాదన అయ్యింది. तुम आए हो शिव बाबा के पास विश्व का मालिक बनने। మీరు శివబాబా దగ్గరికి విశ్వానికి యజమానులుగా అవ్వడం కోసం వచ్చి ఉన్నారు. बाप कहते हैं मैं नहीं मालिक बनूंगा, తండ్రి అంటారు, నేను యజమానిగా అవ్వను, मैं तो तुमको बनाता हूँ। నేను మిమ్మల్ని తయారు చేస్తాను. ये रावण तुमको हराते हैं, मैं जीत पहनाता हूँ। ఈ రావణుడు మిమ్మల్ని ఓడిస్తాడు, నేను మిమ్మల్ని గెలిపిస్తాను. माया से घड़ी घड़ी हार नहीं खाना चाहिए। మాయతోని గడియ ఓడిపోకూడదు. उस्ताद की श्रीमत पर चल बरसा लेना चाहिए। గురువు యొక్క శ్రీమతం మీద నడిచి గురువు యొక్క శ్రీమతం మీద నడిచి వారసత్వాన్ని తీసుకోవాలి. इस माया ने तो सबको मूर्छित कर दिया है। ఈ మాయ అయితే అందరినీ మూర్ఛితంగా చేసేసింది. अभी बाप संजीवनी बूटी लेकर आए हैं। ఇప్పుడు తండ్రి సంజీవని బూటీని తీసుకొని వచ్చారు. तो बाप को तरस पड़ता है हमारे बच्चे। అయితే అప్పుడు తండ్రికి జాలి వేస్తుంది. ఏమనంటే, నా పిల్లలు माया से हार क्यों खाते हैं। మాయకి ఎందుకని ఓడిపోతూ ఉంటారు మాయతోని. बच्चों को समझाते हैं बच्चे। పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలు अभी बेहद के बाप से पूरा वर्षा लेने के लिए कल्प कल्प ఇప్పుడు తండ్రి యొక్క బేహద్దు తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకోవడం కోసం కల్పం पुरुषार्थ करो।
పురుషార్థముని చెయ్యండి. ये सच्चा सच्चा सत्संग है। ఇది సత్యమైన సత్సంగం అయ్యింది. उन सत्संगों में तो ఆ సత్సంగాలలో అయితే सब झूठ ही बताने वाले हैं। అందరూ అసత్యాన్ని చెప్పేవారే అయ్యారు. यहाँ तो सत्य के संग से हमको बादशाही मिलती है। ఇక్కడైతే సత్యం యొక్క సాంగత్యం ద్వారా మనకి చక్రవర్తత్వం అనేది లభిస్తుంది. सत्य इस दुनिया में एक ही बाप है। సత్యమైన వారు ఈ ప్రపంచంలోని ఒక్క తండ్రే అయ్యారు. बाकी तो सब झूठ ही झूठ। మిగతా వారందరూ కూడా అసత్యమే అసత్యం. सर्व का सदगति दाता एक बाप है। సర్వుల యొక్క సద్గతి దాత ఒక్క తండ్రి అయ్యారు. तो ऐसे बाप की श्रीमत पर चलना चाहिए। అయితే అటువంటి తండ్రి యొక్క శ్రీమతం మీద నడవాలి. श्रीमत पर चलना अपना कल्याण करना। శ్రీమతం మీద నడవాలి, తమ యొక్క కళ్యాణాన్ని చేసుకోవాలి. तुम कांटे से फूल बन रहे हो, మీరు ముళ్ళుల నుండి పుష్పాలుగా తయారవుతున్నారు. तो फिर औरों को भी बनाना है। మరి తర్వాత వేరే వారిని కూడా తయారు చేయాలి. श्रीमत पर चलने से कभी धोखा नहीं खावेंगे। శ్రీమతం మీద నడిచినట్లయితే ఎప్పుడూ మోసగించుకుపోరు. फिर रिस्पांसिबल बाप हो जाएगा। మళ్ళీ అప్పుడు బాధ్యత కలిగిన వారు తండ్రి బాధ్యుడైపోతారు. धर्मराज भी तो साथ में है ना। ధర్మరాజు కూడా తోడులోని ఉన్నారు बाप की కదా. श्रीमत से తండ్రి యొక్క శ్రీమతం ద్వారా अपना सुख का खाता जमा करना है। తమ యొక్క సుఖం యొక్క ఖాతాని జమ చేసుకోవాలి. बाप ऐसे नहीं कहते हैं धंधा आदि न करो। తండ్రి అలా అయితే ఏమీ అన్నారు. ఏమనంటే పనుల్ని వ్యాపారాలను అవి చేసుకోవద్దు అని, भूख मरो ఆకలితో చనిపోండి అని नहीं, కాదు. सिर्फ बाप की राय से करो। కేవలం తండ్రి యొక్క మతం మీద చెయ్యండి. बाप की श्रीमत पर चलने से तुम कब धोखा नहीं खावेंगे। తండ్రి యొక్క శ్రీమతం మీద నడిచినట్లయితే ఎప్పుడూ కూడా మీరు మోసగింపబడరు. अच्छा, మంచిది. बाप दादा का सिकिल ले बच्चों के प्रति याद प्यार गुड नाइट। బాబ్దాదా యొక్క సికిల్ దే పిల్లల ప్రతి ప్రియ స్మృతులు మరియు గుడ్ నైట్. ओम शांति। ఓం శాంతి.